హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ క్రేజీ మాలవిక వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఈరోజు మేము టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఏంటి స్పెషల్ అంటే, ఈరోజు అయితే నా బర్త్డే అనమాట. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మొత్తంకి అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇది వేణుగోపాల స్వామి గుడి. జగిత్యాలలో ఉండేవారికి ఐడియానే ఉంటుంది వేణుగోపాల స్వామి గుడి. ఇది నేను సెకండ్ టైం వెళ్తున్నా. ఇంకా లోపలికి అయితే వెళ్ళినాం. లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. ఇంకా అక్కడ మంచిగా దేవుని మంచిగా మొక్కేసుకొని ఇంకా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసినాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి విజిట్ అయితే అవ్వండి జగిత్యాలలో ఉండే వాళ్ళైతే. లోపలైతే ప్రదక్షిణాలు చేసి ఇంకా లోపలైతే వచ్చి కూర్చున్నాము. కానీ స్వామివారిని అక్కడైతే అలంకరణ చేస్తున్నారన్నమాట. స్వామివారికి ఆపోజిటే అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడైతే చిన్న టాటాయిస్ మంచిగా అట్లా రాతితోనైతే చేసి అక్కడ స్వామికి ఎదురుగా అయితే పెట్టినారు. ఇక్కడైతే ఇంకా స్వామివారి అలంకారం అయిపోయినాక పడద అయితే తీసినారు. ఎంత బాగుండే అంటే అంత బాగుండే. మంచిగా ఫ్లూట్తోనైతే మంచిగా ఉండే వేణుగోపాల స్వామి. జగిత్యాలలో ఉండే వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి టెంపుల్కి అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దర్శనం అయిపోయినాక ఇంకా మేము బయటికి వచ్చి తినడానికి అయితే వెళ్ళినాము. బయట నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని చెప్పి బయటనే బ్రేక్ఫాస్ట్ చేసినాం. నేను పూరి తీసుకున్నా. ఇంకా తినేసి ఇంటికి అయితే వచ్చి మంచిగా ఒక నాప్ వేసి ఇంకా ఈవినింగ్ అయితే రెడీ అయ్యి బయటికి అయితే వెళ్ళినాము. యాక్చువల్లీ ప్లాన్ వేరే ఉండే, రిసార్ట్ ఉండే. కాకపోతే ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పి మేమైతే జగిత్యాలలో ఉండే తాజ్ కిచెన్స్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. కొత్తగా ఓపెన్ అయిందని చెప్పి ఇక్కడికైతే వచ్చినాము. చాలా అంటే చాలా బాగుండే, చాలా యూనిక్ ఉండే. బయట అందరు అట్లా మంచిగా పిక్చర్స్ అయితే దిగుతున్నారు. ఇంకా మేమైతే లోపల వెళ్ళి కూర్చున్నాము. కానీ లోపల అంబియన్స్ అయితే చాలా బాగుండే. ఇంకా క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అనిపించింది నాకైతే. అంటే అంత బాగుంది ప్లేస్ అయితే. ఇంకా అందరము కూర్చున్నాము. ఇంకా మా బాబాయ్ ఇంకా డాడీ అయితే బయటికి అయితే వెళ్ళినారు. మేమైతే లోపల అక్కడ కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మంచిగా చాలా పీస్ అంటే పీస్ ఉండే. ఇంకా అక్కడ కూర్చొని ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తున్నాం ఏది తీసుకోవాలని. ఇంకా ఈలోపు కేక్ కూడా వచ్చింది. ఇంకా కేక్ కటింగ్ కూడా మంచిగా లోపల చేసేసినాం అనమాట. కానీ అక్కడ క్యాండిల్స్ అంటే ఫైర్ అలౌ లేకుండే. సో మెల్లగా అక్కడైతే మంచిగా మా పిన్ని చిన్నగా ఏదో ఓరో లేరు కదా అని చెప్పి క్యాండిల్ పెట్టి చిన్నగా ఊపేసి ఇంకా కేక్ అయితే కట్ చేయని చెప్పింది. నాకు అక్కడ అందుకే నవ్వు వచ్చింది. అది చేయొద్దన్న పని మనం చేసి చూపిస్తున్నాం కదా అని అట్లా చిన్నగా ట్రైల్ అయితే చేసినాం. కానీ ఎవరు ఏమనలే. వేరే వాళ్ళు కూడా వచ్చినారు కానీ వాళ్ళు కూడా అట్లనే చేసుకున్నాం. ఇంకా వాళ్ళు స్పార్కల్తో చేసుకున్నాం. మేము చిన్న క్యాండిల్ పెట్టుకోవడానికి కొంచెం అంటే గలీజ్ అనిపించింది, కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. వాళ్ళు వద్దన్నారు కదా మనం చేస్తున్నాం గలీజ్. అందరు మమ్మల్ని చూస్తారు. కొంచెం నాకు అక్కడ కూడా నవ్వు వచ్చింది. ఇంకా కేక్ అయితే కట్ చేసి మా చెల్లకైతే పెట్టేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ అందరు ఇంకా మనం వాళ్ళకి పెట్టడం, వాళ్ళు మనకు పెట్టడం, తినిపించడం జరిగింది. మంచిగా కేక్ కట్ చేసుకొని ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. నేనైతే చాలా గ్యాప్ తర్వాత బిర్యానీ అయితే తింటున్నా. ఇంకా ఇక్కడ అంబియన్స్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి నేనైతే చాలా డిసప్పాయింట్ అయినాను. నాకేం నచ్చలేదు. టేస్ట్ అంతా ఓకే, బట్ ఫుడ్ కొంచెం స్పైసీ, సాల్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను అంత
ఎంజాయ్ చేయలేను. బట్ ఓవరాల్గా అన్నీ అయితే గుడ్, కానీ చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసిన నేనైతే. తినేసి బయటికి అయితే వచ్చినాం. బయట వ్యూ మంచిగా ఉంది, కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పి బయటికి అయితే వచ్చి కొంచెం టైం అయితే స్పెండ్ చేసినాం. మా బాబాయ్కి అక్కడ దిగుదాం, తాజా కిచెన్స్ అని ఉంది అక్కడ దిగుదామని చెప్పి చెప్తున్నా. ఇక్కడ చెప్తుంటే మా చెల్లె వాళ్ళైతే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసినారు ఈ ప్లేస్ని, మంచిగా ఇంకా ఆడుకుంటున్నారు మంచిగా అట్లా రింగ రోజెస్ అనుకుంటా. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేను కూడా మంచిగా ఎంజాయ్ చేసిన. ఫుడ్ ఒకటే అప్సెట్ ఉండే, కానీ ఓవరాల్ మంచిగా ఉంది, మంచిగా ఎంజాయ్ చేసిన అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది నా ఈ బర్త్డే వ్లాగ్? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అందరికీ.